సో లొకేషన్ అయితే ఇక్కడ చూపించింది, కానీ ఇక్కడైతే వంశీ మిలీనియం రెసిడెన్స్ అనేసి ఏది లేదు. ఎక్కడ ఉందో వెతకాలి ఇప్పుడు. సో గైస్ ఆఫీస్కి అయితే వచ్చాను. సార్ అయితే లేడంటే సెలవు అంటే హాలిడేస్. సెక్యూరిటీని అయితే అడిగాను. ఫైనల్లీ సార్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను. శివుడైపోతుంది కలుస్తున్నాను 3 days తర్వాత. చాలా హ్యాపీగా ఉంది. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లోకేష్. సో ఫైనల్లీ నేనైతే హైదరాబాద్ అయితే వెళ్తున్నాను. చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే నా మోడలింగ్ నేర్చుకుని కౌశల్ సార్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది, హ్యాపీ అయితే చాలా చెప్పుకోలేనంత హ్యాపీగా ఉంది. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి, మీరైతే మిస్ అవ్వకండి. సో ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఫైనల్ నేను వేసి సర్దించుకుంటాను నా బ్యాగ్. గైస్ బ్యాగే, ఇంకా బ్యాగ్ అయితే సర్దించుకున్నాను. ఆటో అయితే వస్తుంది, ర్యాపిడో బుక్ చేసుకున్నాను. చూసారు గైస్, ఎన్ఏడి బస్ స్టాప్ అయితే వచ్చాను. ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదు నాకైతే. ఇంకా నేను బస్సు అయితే వెళ్తున్నాను, బస్ ఎక్కి హైదరాబాద్. టికెట్స్ బుక్ చేశాను కానీ టికెట్స్ కానీ దొరకలేదు నాకైతే ట్రైన్. సో బస్సు అయితే ఎక్కుతాను. బస్సు సో మా బస్సు అయితే వస్తుంది, శ్రీ తులసి. సాంగ్స్ అనే ఫస్ట్ ప్లాన్ మరి మధ్యలో ఎందుకు పెట్టారు అనేది ఆప్షన్ మాకు. సో గైస్ ఫైనల్లీ హైదరాబాద్ అయితే వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది హైదరాబాద్. మ్యాప్స్ లో లొకేషన్ చూస్తే సారథి ఆఫీస్ యూసఫ్గూడలో ఉంది. సో యూసఫ్గూడ అయితే వెళ్దాం ఇప్పుడు. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ర్యాపిడ్ అయితే బుక్ చేసేద్దాం. చలో. సో అది ఫైనల్లీ యూసఫ్గూడ అయితే ల్యాండ్ అయిపోయాను. సో సార్ ఇక్కడ ఆఫీస్ ఉందన్నారు, చూస్తాను. మ్యాప్లో అయితే ఇక్కడే చూపిస్తుంది. సో చూడాలి ఆఫీస్ ఎక్కడ ఉందో, అడుగుతాం ఒక్కొక్కరిని. చలో. సో లొకేషన్ అయితే ఇక్కడ చూపించింది, కానీ ఇక్కడైతే వంశీ మిలీనియం రెసిడెన్స్ అనేసి ఏది లేదు. ఎక్కడ ఉందో వెతకాలి ఇప్పుడు. వంశీ మిలీనియం రెసిడెన్స్లో ఉందంట ఆ ఆఫీస్. చూద్దాం ఎక్కడ ఉందో. సో గైస్ ఫైనల్లీ సార్ వాళ్ళ ఆఫీస్ అయితే కనబడింది, వంశీ రెసిడెన్సీ. చాలా మంది అడిగితే ఇక ఇక్కడ అని చెప్పాడు, కొంతమంది అయితే తెలియదు అన్నారు. ఫైనల్ ఇక్కడైతే దొరికింది. సో దీన్ని వెళ్ళి అడగాలి ఒకసారి సార్ ఉన్నారా లేదా ఆఫీస్లో. సెక్యూరిటీని అయితే అడుగుదాం. మీట్ అయిన తర్వాత మన రూమ్కి అయితే వెళ్దాం. చలో. సో గైస్ ఆఫీస్కి అయితే వచ్చాను. సార్ అయితే లేడంటే సెలవు అంటే హాలిడేస్. సెక్యూరిటీని అయితే అడిగాను. సో సెక్యూరిటీని అడ్రస్ సార్ వాళ్ళు ఇల్లు ఎక్కడ అడిగాను, అడ్రస్ అయితే ఇచ్చాడు. సో మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచి రూమ్ అయితే తీసుకొని ఫ్రెష్ అయ్యి సార్ ఇంటికి అయితే వెళ్దాం. అక్కడ కూడా ట్రై చేద్దాం సార్ కలవడానికి. సో చలో లెట్స్ గో. నువ్వు రూమ్ అయితే వెతకాలి ఇప్పుడు. అదే సబ్ కూడా ఇప్పుడు చూసుకోవాలి హాస్టల్స్ ఎక్కడ ఉన్నాయో. ఫైనల్లీ రూమ్ అయితే దొరికింది, స్టార్ బాయ్స్ హాస్టల్ అండ్ పీజీ. చూడాలి రూమ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాం, ఇంకెళ్దాం. చలో. సో రూమ్ అయితే సెట్ అయింది. సో నేనైతే రెడీ అయిపోయాను. సార్ హౌస్కి వెళ్ళి సార్ అయితే లేడు ఈరోజు, హాలిడే అంట ఆఫీస్. సో సార్ వెళ్ళి అక్కడ అనుకుంటే సెక్యూరిటీ ఒక అడ్రస్ అయితే చెప్పాడు. ఇంకా నేను ర్యాపిడో బుక్ చేసుకుని ఇంకైతే వెళ్ళిపోవడమే. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వెళ్ళిపోదాం. చలో. సో సార్ ఇక్కడైతే ఉంటున్నారు.
సో మా మేడంకి అయితే మెసేజ్ చేశాను, రిప్లై అయితే లేదు. సో అందుకే డైరెక్ట్గా అయితే ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు వస్తాడని వెయిటింగ్ చేస్తున్నా సార్. బ్లూ కలర్ కార్ అన్నాడు సెక్యూరిటీ, XUV 700, దానికోసం వెయిటింగ్. సో గైస్ నేను చాలాసేపు అయితే వెయిట్ చేశాను అక్కడ. రూమ్కి అయితే వస్తాను, వెయిట్ చేసి సార్ అయితే అక్కడ అయితే లేడు. నేను కూడా మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, కొంచెం బిజీగా అయితే ఉంటుంటాను నాకు తెలిసి, రిప్లై కూడా ఇవ్వలేదు. సో రేపైతే కలుద్దాం. అలాగే సెక్యూరిటీ కూడా పంపించలేదు, అడిగితే మా కౌన్సిల్ సార్ రేపు వెళ్ళాలని. వాడేమొచ్చి హిందీలో మాట్లాడమంటే హిందీ అయితే రాదు, పెద్దలు తప్ప ఇంకేం రాదు. సో రేపైతే కలుద్దాం కంపల్సరీగా. చలో. సో గైస్ నేనైతే రెడీ అయిపోయాను, సార్ ఆఫీస్కి వెళ్తూ వెళ్ళిపోతున్నాను. ఇంకేమో చాలా ఎక్సైటింగ్ ఉంది, ఈ రోజు సార్ వస్తారని అనిపిస్తుంది ఆఫీస్ కి. సో లెట్స్ గో, చలో. సార్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే వస్తాను ఫైనల్లీ. సెక్యూరిటీని అడిగాను, ఇంకా సార్ అయితే ఇంకా రాలేదన్నమాట. సార్ ఇంకా టైం పడుతుంది అనమాట. ఈ రోజు అయితే వస్తున్నారు సార్, చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ ఈ రోజు అయితే మీట్ అయిపోతున్నాను సార్ని. పైన అయితే ఆఫీస్ అట్ట 4th floor, పైన వెళ్ళి కూర్చొని వెయిట్ చేస్తాం సార్ ఎప్పుడు వస్తుంది. చలో. సో సార్ వాళ్ళ ఆఫీస్ అయితే అనమాట, ఇంకా రాలేదు సార్. సో గాయస్ నిన్నైతే చాలాసేపు అయితే వెయిట్ చేశాను, సార్ అయితే రాలేదు. సో మళ్ళీ ఈరోజు రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. ఈ రోజైనా రావచ్చేమో, చిన్న హోప్ అయితే ఉంది. ఎందుకంటే సారాలకి మేడంకి తెలియదు నేను వస్తున్నాను, నేను హైదరాబాద్ 3 days నుంచి ఆఫీస్కి వెళ్తున్నాను, వాళ్ళు ఇంటికి వెళ్తున్నాను, సార్ అయితే కలలేకపోతున్నాను. సో ఫైనల్లీ ఈ రోజు అయితే వెళ్తున్నాను. ఈ రోజు కలిస్తే నాకు చాలా హ్యాపీ. సో లేకపోతే మళ్ళీ రేపు అయితే వెళ్ళాలి. సో రేపు ఇప్పుడైతే ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. చలో. సో గైస్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాను, డోర్ అయితే ఓపెన్ చేసి ఉంది. సార్ మేడం లోపల ఉంటారు. కింద కార్ కూడా చూశాను, XUV 700. ఇప్పుడు కూడా కార్ చూడలేదు, అది బ్లూ కలర్ కాదు. కొంచెం భయంగా ఉంది, కొంచెం టెన్షన్గా ఉంది, అలాగే హ్యాపీ కూడా ఉంది. 3 days నుంచి వచ్చాను కానీ మీట్ అవ్వలేకపోయాను. ఫైనల్ ఈ రోజు అయితే మీట్ అవుతున్నాను. చూపిస్తాను, బ్యాక్ కెమెరా అయితే ఆన్ చేస్తాను మీకు. టెన్షన్గా ఉంది, హ్యాపీగా ఉంది. సో చలో గైస్ వెళ్తుంది, కొంచెం టెన్షన్ అయితే ఉంది. ఏముంది హాయ్ మ్యామ్. గుర్తుపట్టలేదు మ్యామ్, నేను లొకేషన్ అదే వీడియో చేశారు కదా, ఏకలా వీడియో. ఎస్ మ్యామ్. మీరు వీడియో పెట్టగానే వస్తాను మ్యామ్. ఒక త్రీ డేస్ అయింది వచ్చి. ఎస్ మ్యామ్, వ్లాగ్ అయితే చేసుకుంటాను నేనైతే. నేనైతే చూసుకున్నాను, గూగుల్లో చూసుకుని వచ్చాను. 3 days అయితే వచ్చింది. ఇక్కడికి సారాల ఆఫీస్ కూడా అక్కడ ఇల్లు కూడా వచ్చాను అక్కడికి. మీ ఇంటికి వచ్చాను. అక్కడ సెక్యూరిటీ అయితే పంపించలేదు. మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను. మళ్ళీ ఈ రోజు కలగకపోతే ఫోన్ చేసి వద్దాం అనుకున్నాను. ఫైనల్ ఈ రోజు అయితే కలిసాను. అడ్రస్ కనుక్కొని అక్కడ ఇక్కడ మొత్తం అంతా తిరిగాను అనమాట. చివరికి ఓకే మ్యామ్, అదే సార్ యూట్యూబ్ మ్యామ్, సార్ వీడియో చూస్తే చేస్తున్నాను. అలాగే మీ వీడియో పెద్ద షాక్ ఎలా రావడం అనేది. సో నైస్. మీ వీడియో పెట్టగానే కొంచెం మీటింగ్ లో ఉన్నారు, అప్పుడు ఒక 2 minutes కూర్చో. ఓకే మ్యామ్, ఇంకా లక్కీగా ఉన్నారు, లేకపోతే ఏం చేసేవాడు, మళ్ళీ రావాల్సి వచ్చేది. అవును మ్యామ్, మీరు లేకపోతే ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఈ రోజు ఒక్కరోజు మిస్ అయిపోతే. వచ్చి 3 days అయితే అయింది కానీ కలవలేకపోయాను. 3 days. 3 days అయిందా? చెప్పుండాల్సింది సెక్యూరిటీకి, అట్లీస్ట్ వాళ్ళని ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. సెక్యూరిటీ చెప్పొద్దన్నాను, అంటే సర్ప్రైజ్ ఇద్దాం అనేసి మీకు. సడన్గా సర్ప్రైజ్. నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యునో నైస్, చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది నీ ప్రొఫైల్ అని చెప్పాను నేను. థ్యాంక్ యూ యాక్సెప్ట్ చేసావు కదా. తర్వాత మళ్ళీ నేను అంతగా చూడలేదు కానీ యా ఇట్లా డైరెక్ట్ గా చూస్తాను ఒప్పుకోలేదు. మా పేరెంట్స్ అయితే ఇంకా ఆ వీడియో చూడగానే ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇంకా నేనైతే వస్తాను లగేజ్ సర్దుకొని, మేము కలవాలి, ఎలాగైనా చేయాలి అనేసి. నైస్ నైస్, థ్యాంక్ యూ. కూర్చో. ఓకే గైస్, ఫైనల్లీ సార్ ఆఫీస్ దగ్గరలో ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది, షుగర్ అయిపోతుంది వీళ్ళంతా. ఫైనల్లీ సార్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను, షుగర్ అయిపోతుంది, కలుస్తున్నాను 3 days తర్వాత. చాలా హ్యాపీగా ఉంది. ఆఫీస్ అయితే చూపిస్తాను మీకు ఈ నిమిషంలో. లోకేష్, ఇంక నువ్వు ఆఫ్ చేయొచ్చు, నా ఫోన్ లో షూట్ చేస్తాను, మొత్తం నీ దాంట్లో పెట్టుకోవచ్చు. ఓకే.
సో గాయస్ ఇప్పుడు మన లోకేష్ సార్ ని కలవబోతున్నారు. ఎస్ ఎస్ హాయ్ సార్. లోకేష్ చెప్పాను కదా వైజాగ్ లో ఫిష్ మార్కెట్ ఏకలవ్యుడు. ఓ ఫిష్ అమ్ముకుంటూ మోడలింగ్. మీ వీడియోస్ చూస్తూ మోడలింగ్ నేర్చుకుంటాను సార్. ఫైనల్లీ మేడం వీడియో చేయగానే మీకు వస్తాను డైరెక్ట్ గా. వచ్చి 3 days అయితే అయింది, కలవాలి అలాగే మన ఇంటికి కూడా వచ్చాడంట, సెక్యూరిటీ అలౌ చేయలేదంట. చెప్పి మళ్ళీ ఈ రోజు కలవకపోతే ఫోన్ చేసి వద్దాం అనుకున్నాను. ఫైనల్ ఈ రోజు అయితే మీరే చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్స్ అయితే వచ్చేస్తుంది ఫుల్గా. సో ఏం చేద్దాం అనుకుంటున్నాం హైదరాబాద్ దేనికి వచ్చింది? ఈ మార్నింగ్ ట్రైనింగ్ అవుతామని సార్. మార్నింగ్ ఓకే 10 మందిని ఇన్స్పిరేషన్ చేద్దామని ఇస్తున్నారు. అలాగే చాలా కష్టపడుతూ ఫిష్ అమ్ముకుంటూ మోడలింగ్, చేపలు అమ్ముకుంటూ మోడలింగ్ నేర్చుకుందామని. ఓకే హైట్ అయితే బాగున్నావు యాక్చువల్ గా, బట్ ఇంకా మేకవర్ చేసుకుంటే లుక్ గుడ్ యాక్చువల్లీ. ఎక్సర్సైజ్ చేస్తా ఉంటావా? చేస్తున్నా సార్. దాని ఫిష్ అన్ని పోయలేదు యాక్చువల్లీ. చేస్తాను సార్. ఇదిగా సో మా వైజాగ్ అన్నావు కాబట్టి డెఫినెట్లీ అంటే ఏం చేద్దాం అన్న హైదరాబాద్ అంటే ఇప్పుడు దగ్గర నేర్చుకుందాం వచ్చావా? మీ దగ్గర డైటింగ్ నేర్చుకుందానికి వచ్చాను సార్. మేడం వీడు అట్టగానే ఇంకా మా పేరెంట్స్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాడు. ఎలాగే వెళ్ళిపో సార్ దగ్గర ఫుల్ కాన్ఫిడెన్స్ తో పంపిస్తాడు, సపోర్ట్ తో. ఓకే అందుకే మిమ్మల్ని కలుద్దామనేసి ఇంకా మేడం కి ఫోన్ చేయలేదు, కాంటాక్ట్ మెసేజ్ పెట్టాను కానీ కొంచెం బిజీ అయితే ఉన్నారు. అందుకే ఇంకా డైరెక్ట్ వస్తారు. ఇంకా ఓకే ఇప్పుడు మీటింగ్ ఎలా బయలుదేరిపోతున్నాను వచ్చా యాక్చువల్లీ. అయితే ఈ రోజు మిస్ అయిపోతున్నామో సార్, కొంచెం వేగ అయితే వచ్చినాయి. జస్ట్ ఆన్ టైం. నీకు అది మొత్తం అన్ని కొనుక్కున్నాను అక్కడిక్కడ. ఫస్ట్ అయితే అక్కడ ఉందని చూపించాడు, అక్కడైతే లేదు. గూగుల్ సెర్చ్ లో గూగుల్ సెర్చ్ లో వెళ్ళి ఇక్కడ కనబడితే వంశీ రెసిడెన్సీ వెళ్ళి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అని అర్థం కాదు. సెక్యూరిటీ తప్పులు చెప్పారు. సెక్యూరిటీ అయితే మీరు ఇంటి అడ్రస్ అని చెప్పారు. అక్కడికి అయితే వచ్చాను. ఒక రోజు అంతా అక్కడ ఉన్నాను. ఎక్కడ అక్కడికి వచ్చాను సార్. సెక్యూరిటీ పంపిలే, అక్కడ హిందీ వాడు, మనకి హిందీ రాదు. మనకి తోడ తేడాలు తప్ప ఏం రాదు. ఇంకా ఉంటుంది. మళ్ళీ నిన్న ఆఫీస్కి వచ్చాను. నిన్న మీరు రాలేదు, వస్తాను అన్నారు. వెయిట్ చేసి సెక్యూరిటీ ఇంకా రాని సార్ అయితే రానన్నారు. ఇంకా నేను ఫైనల్లీ ఇంకా అంటే మరి నువ్వు నా కోసం అక్కడి నుంచి వచ్చావు కాబట్టి మోడలింగ్ అంటే ఒక తప్పన్న, ఒక కసి, ఒక అచీవ్ చేయాలని ఉంది కాబట్టి ఒక అంబిషన్. డెఫినెట్లీ నేను ఫస్ట్ నుంచి అందరిని ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. సో డెఫినెట్లీ గా నీకు మోడలింగ్ నేర్చుకోవాలంటే యూర్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ నేను నేర్చుకున్న దాంట్లో నీకు నేర్పిస్తాను. ఆల్ ది బెస్ట్. మీటింగ్ టైం అవుతుంది. ఓకే అండ్ రేపు కలుద్దాం అయితే. ఓకే రేపు కమ్ ఫర్ ద క్లాస్. షూర్ సార్. ఓకే ఓకే బట్ ఇంకా కొంచెం బాగా ఎక్సర్సైజ్ చేయి. ఓకే డైట్ ఫాలో అవ్వు, మేక్ ఓవర్ మొత్తం చేసుకో యాక్చువల్లీ. ఓకే ఓకే సార్. మీరు ఏం చెప్తే ఇంకా అదే చేస్తాను, ఫాలో అయిపోతుంది సార్. ఇంకా ఇంటికి వెళ్ళావు నువ్వు వైజాగ్? ఇంకా వైజాగ్ చెప్తాను. ఇంకా ఏదైనా ఇక్కడ తెలుసుకోవాలనేసి సార్ దగ్గర తెలుసుకోవాలి. మార్నింగ్ ఏదైనా మరి ఇక్కడ ఎక్కడ ఉన్నావు? ఇక్కడ రూమ్ తీసుకున్నాను సార్. రాగానే రూమ్ కూడా ఫస్ట్ రూమ్ రాగానే కనుక్కొని ఇక్కడికి వచ్చాను అనమాట. సైట్ లగేజ్ తో కలవాలి అని అనుకున్నాను. ఇంకా మీరు లేకపోతే రూమ్ తీసుకొని డబ్బులన్నీ మమ్మీ డాడీ అక్కడ ఇంట్లో వాళ్ళు ఇంట్లో అంటే ఇంట్లో చెప్పండి. పెద్దయ్యో మరి ఇంకా ఇంట్లో అదే ఇక్కడ చేస్తూ ఏదైనా చూసుకుందాం సార్. మేము ఏదే మార్నింగ్ చేస్తాం. డెఫినెట్ గా. సో లోకేష్ కదా, ఆల్ ది బెస్ట్ లోకేష్. డెఫినెట్ కలుద్దాం అండ్ విల్ డూ సంథింగ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో వైజాగ్ నుంచి అంత దూరం నుంచి వచ్చావు కాబట్టి ఐ కెనాట్ సే ఎనీథింగ్. సో ఐ హ్యావ్ టు సే డెఫినెట్లీ ఐ విల్ డూ సంథింగ్. ఓకే ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అనమాట. చాలా హ్యాపీగా ఉంది, చెప్పుకోలేను హ్యాపీ మాట. సో ఫొటోస్ ఇదే నా సామ్రాజ్యం అన్నమాట. చాలా బాగుంది. ఇదే అన్నమాట సామ్రాజ్యం. సో చిన్నప్పటి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత నీట్లాగా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మా మదర్తో కలిసి ఒక ఇటుక పేర్చుకుని కట్టుకున్న ప్లేస్ ఇప్పుడు వేరే రెంట్కి ఇష్టం లేక దీన్ని ఆఫీస్లో కన్వర్ట్ చేసుకున్నాను. ఇదే చిన్న ప్లేస్లో ర్యాంప్ ఉంటుంది, ఫోటో స్టూడియో ఉంటుంది, ఎడిటర్ సూట్ ఉంటుంది, నా రూమ్ ఉంటుంది, అన్ని ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో నువ్వైతే నేర్చుకుంటే ఇక్కడే నేర్చుకోవాలి. ఇది ఒక 30 feet ర్యాంప్ అనమాట. ఓకే సో ఆల్ ది బెస్ట్ మ్యాన్. ఆల్ ది బెస్ట్. ఒక్క నిమిషం. సో ఆఫీస్లో నాకు ఎవరు వచ్చిన గిఫ్ట్ ఇవ్వడం అలవాటు.
సో నీకులాగే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్యాన్ గేమ్ మీ దిస్ గిఫ్ట్స్ అనమాట. సో డెఫినెట్గా ఇది యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ సార్. ఓకే, చలో, ఐల్ సీ యూ. బై బై. సో గైస్ చూసారు కదా, ఫైనల్లీ సార్ని ఈరోజు అయితే మీరే అయ్యాను. వెల్కమ్ గిఫ్ట్ ప్యాక్ అయితే ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. సో చివరి నా వీడియో చూసింది థ్యాంక్ యూ. అలాగే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఉంటాను, సీ యూ, బాయ్.